హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను గులాబీ పువ్వులాగా చేశానండి. పిల్లలు చాలా ఇష్టపడతారు. రంగురంగుల పువ్వులు అంటే ఇంకా ఇష్టపడతారు కదా. మీరు ట్రై చేయొచ్చు. దీనికి మన హోలీ వస్తుంది కదండి, పిల్లలకి హోలీ కలర్స్ కావాలంటారు కదా. అందుకని ఒక కప్పు మైదా పిండి, అందులోకి 2 స్పూన్లు కరాచీనోక అండి. ఒక కప్పు మైదా అయితే 2 స్పూన్లు కరాచీనోక, చిటికెడు ఉప్పు, కొద్దిగా నూనె, మరుగు నూనె కొద్దిగా వేసుకొని కలిపేసుకోవాలండి. చపాతీ ముద్దలా కలిపేసుకోవాలి. ఇలాగా చేసుకొని మనం ఇలా పూరీలాగా ఒత్తుకోవాలి. మరీ దళసరి కాదు, మరీ పలచగా కాదండి, ఇలా చేసుకోవాలి. అప్పుడు మనము 3 సైజులు రేకులు ఉన్నాయి కదండి, 3 సైజులు ఇలాగ కట్ చేసాం కదా, అది ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఇక్కడే బాగా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. పెట్టుకోకపోతే అది విడిపోతుంటాయి పువ్వులు వేయించేటప్పుడు. కోణాలు 3 మధ్యలో ఒక కోణం అలాగా సెట్ చేసుకోవాలండి. చూసారా, ఇలా ఒకటి సెట్ చేసుకొని మధ్యలో మనం బ్రేల్తో నొక్కుకొని పైకి బొడుపు వెనకాతల మనం తిప్పివ్వాలి ఇలాగా. ఎందుకంటే విడిపోయిందంటే చాలా విడిపోతుంటాయి పువ్వులు, రేకుల్లా వచ్చేస్తుంటాయి. అలా కాకుండా మీరు ఇలాగా ట్రై చేయండి. మనం ఇలాగ పువ్వులా చేసుకోవడమేనండి. ఇవి చేసుకొని అన్నీ ఒక వారం పెట్టుకోవాలండి. ఒక ప్లేట్లో పెట్టుకొని, అంటే ఆరిపోతుంటాయండి, ఎప్పటికప్పుడు మనం వేయించేసుకోవాలి. ఒక 2-3 వాయిలు చేసుకొని వేయించేసుకోండి. వెంటనే ఎక్కువ ఉంచుకోకూడదు. ఆరిపోయిందంటే బాగోదు, విడిపోతుంటాయి పువ్వులు. అదే ఒక కప్పుతో నేను పంచదార కొద్దిగా వేసుకున్నానండి. అదే కప్పుతో మైదాతో కప్పుతోటే పంచదార వేసుకొని కొద్దిగా పాకంలా తీసుకోవాలి. చూసారా, ఇలాగ నూనె పెట్టి ఇలాగ వేయించేసుకోవాలి. మనం అలాగే పాకం తీసుకొని పక్కన పెట్టుకొని నూనె పెట్టుకొని నూనెలో వేయించేసుకోవాలండి పువ్వులన్నీ. ఇలాగా మనకు కావాలంటే రంగు వేసుకోవచ్చండి అందులో పాకంలోని, లేకపోతే అక్కర్లేదు. నేనైతే రంగు వేయలేదు, పంచదార రంగు అలాగొచ్చింది. ఇలా తీసి అలా నూనెలో వేయించేసుకొని ఇలా పువ్వులు మళ్ళీ పాకంలో వేసుకొని మనం పక్కకు తీసుకొని ఉంచుకోవాలండి. నేను చేసిన పాకానికి పంచదారకి కొద్దిగానే మిగిలింది లాస్ట్లో పాకం, ఎక్కువ మిగలలేదు. అంతే, అయితే పంచదార అంతే వేసుకోవాలండి మనం పాకానికి. చూసారా, ఇప్పుడు 3 గిన్నెలు 3 కలర్స్ వేసుకొని మనం అందులోనే ఈ పాకం ఉంది కదండి, ఆ పాకం అందులో వేసుకొని బాగా కలిపేసుకొని అందులో పువ్వు ముంచుకొని ఇలాగ పై పెట్టుకొని ఆరనివ్వాలండి. అంతే, డెకరేషన్ కలర్స్ కదండి, చాలా పిల్లలకు బాగా ఇష్టపడతారు. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్.